ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో, ఉన్నతమైన నామంలో వందనములు. అందరూ బాగున్నారండి? ఈరోజు దేవుడు మనకిచ్చిన జీవాహారం సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నీతి న్యాయములు ప్రవర్తించు దేవుని ఎదుట యథార్థముగా నడుచుకున్న వాడికి ఎల్లప్పుడూ ఆయన సహాయంగా ఉంటాడు, ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఉంటారు. మనము జీవగ్రంథంలో చూసినట్లయితే యోబు గారికి ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ, ఎంత బాధలు వచ్చినప్పటికీ, తన కుటుంబం అంతా తనకు దూరమైన, తన బిడ్డలు తన ఎదుట మరణించిన, సమస్తము కోల్పోయినా కూడా దేవుని ఎదుట నీతి న్యాయములు ఏనాడు తప్పినవాడు కాదు. తండ్రి అయిన అబ్రహామును దేవుని నమ్మాడు, అదే ఆయనకు నీతిగా ఎంచబడిన వాక్యం సెలవిస్తుంది. అయితే యోబు ఎంత కష్టంలో ఉన్నప్పటికీ ఆయన యోబు గ్రంథం 29:2 చూసినట్లయితే, దేవుడు నన్ను కాపాడుచున్న దినంలో ఉన్నట్టు నేను ఉంటే నాకు ఎంత మేలు. ఎన్ని కష్టంలు వచ్చినా కూడా దేవుడు ఆయన ఏ విధంగా ఆశీర్వదించాడు, ఏ విధంగా ఆయన్ను ఉన్నత స్థితిలో తలగా ఉంచాడు అన్నదాన్ని తలుచుకొని దేవుని కృపను, దేవుని కనికరమును బట్టి ఆయన ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాడు. మనం కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నప్పుడు ఆరోగ్యవంతులుగా, క్షేమంగా, అభివృద్ధి కలిగిన వారిగా, ఆశీర్వదింపబడిన వారుగా ఉంటాం. అయితే ఒక్క క్షణం ఆయన మనల్ని విడిచిపెడితే, ఎన్నో విపత్తులు సంభవించినప్పుడు దేవుని నువ్వు దూషించినట్లయితే నీ భక్తి కాదది. అందుకే మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నా తోడున్నాడని ఎరిగి ఉండాలి, అర్థం చేసుకొని ఉండాలి. దేవుడిని ఎల్లవేళలా మనం స్తుతించాలి. ప్రభు ఇశ్రాయేలు మీద కూడా వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క భక్తిహీనతను బట్టి వదిలివేసినప్పుడు ఎంతగానో వారు నష్టపాలయ్యారు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించుని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపేదనని యెషయా 54:7-8 వచనాల్లో ప్రభు ఇశ్రాయేలును గురించి, మరలా ఆయన వైపు తిరగడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఒక్క నిమిషం విడిచిపెట్టినప్పుడు యూదా ప్రజలు, యెరూషలేము పట్టణము ఎంతగానో నాశనం చేయబడింది. అయితే దేవుడు కాచిన పట్టణంగా మరలా ఆ పట్టణం తిరిగి అభివృద్ధి పొందింది, తిరిగి కట్టబడింది. ఈరోజు నీవు కూడా దేవుని యందు నీతి న్యాయాలను అనుసరించి నడుచుకుంటూ ఆయనకి ఇష్టమైన జీవితం జీవించినట్లయితే బండ మీద కట్టబడిన గృహము వలె ఎల్లప్పుడూ నిలిచి ఉంటావు. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, ఇసుక మీద కట్టబడిన భక్తిహీనుని పోలినటువంటి జీవితం ఉన్నట్లయితే నువ్వు తుఫానుకు, చిన్న గాలికి పడిపోతావు. జీవితము కట్టబడదు. సహోదరి సహోదరులారా, గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనముతో నీ కట్టడములు కట్టేదను, నీలముతో నీ పునాదులు వేసేదనని 54 యెషయా 11:12 అధ్యాయంలో ప్రభువు నిన్ను బలపరుస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అయినప్పటికీ, ఈ లోకంలో శ్రమకు పరాకాష్ఠలోనే జీవితం ఉన్నప్పటికీ, ఆ కష్టంలో కూడా దేవుడు నీతో ఉన్నాడన్న నిశ్చయత నువ్వు కలిగి ఉండు. దేవుడు మన ప్రాణములను కాపాడేవాడు, ఇశ్రాయేలును కాపాడేవాడు, కునుకుడు నిద్రపోడని ఆయన వాగ్దానం ఇచ్చినవాడు. కనుక ఆయన యందు నమ్మకం కలిగి జీవిద్దాం. విశ్వాసాలను కాపాడేవాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక మరణం వరకు దేవునికి నమ్మకంగా ఉందాం. మరణం తర్వాత కూడా ఆయన నిన్ను నన్ను ఒంటరిగా వదిలేవాడు కాదు. నీ కొరకు, నా కొరకు జీవ కిరీటమును సిద్ధము చేసి, గృహమును సిద్ధము చేసి మరలా నిన్ను కొనిపోవడానికి, ఒకవేళ సమాధిలో ఉన్నటువంటి వారు కూడా నిరీక్షణ కలిగినదే మన క్రైస్తవంలోని గొప్పతనం. మన క్రీస్తులో ఉన్నటువంటి నిరీక్షణకు చావులేదు, విశ్వాసమునకు చావులేదు. కనుక విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి మిమ్మల్ని అందరినీ బలపరచును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, నా కొరకు ప్రభువా తప్పిపోయిన నన్ను మరలా నీకు దగ్గర చేసుకోవడానికి ప్రభువా నీ ఏకైక కుమారుని ఈ భూమి మీదకి పంపినావు నాయనా. నా కొరకు నీ కుమారుని ఇచ్చివేసినావు ప్రభా. ఆయన తన ప్రాణమునే నా కొరకు ఇచ్చివేశాడు ప్రభా. ఇంతకంటే గొప్ప ప్రేమ నాయన ఎక్కడైనా నేను వినగలనా నాయన, చూడగలనా తండ్రి?
ఇటువంటి ప్రేమతో తండ్రి నన్ను ప్రేమించుచున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా అంటూ ఆయన నీ సన్నిధిని మోకరిల్లిన ప్రతి బిడ్డను పేరు పైన తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. వారి అక్కల తల్లిని ప్రభా ఇక పాద సన్నిధిలో తండ్రి కుమ్మరిస్తున్నాను ప్రభా. వారి యొక్క హృదయములు నీ సన్నిధిని కుమ్మరింపబడుచుండగానైనా అది హృదయ వేదన అంతటినీ తీసివేయండి. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానము లేక భార్యాభర్తల మధ్య గొడవలతో చిరాకులతో సాతాను కుటుంబముల మధ్య పెట్టుచున్నటువంటి ఆ యొక్క ఇబ్బందులను తండ్రి తట్టుకోలేక ఎంతమంది అయితే బాధల్లో కృంగదల్లో ఉన్నారు, అటువంటి బిడ్డలు లేవనెత్తండి ప్రభా, లేవనెత్తండి. నీ ప్రేమతో నీ శాంతితో నీ సమాధానంతో గృహములు కట్టండి తండ్రి. కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారు ప్రభా, అన్యాయముగా ప్రభా బాధింపబడుచున్న వారు వారి సంఖ్యల నుంచి విడిపించండి. మూయబడిన గర్భముతో నిందలు అవమానాలు మోస్తూ ప్రభా అనేక మాటలు పడుతూ దుఃఖంతో ఉన్న బిడ్డలున్నారు ప్రభా. అయా వారి గర్భమును తెరవండి, శ్రేష్టమైన సంతానమును వారికి దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని లేవనెత్తండి, ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. అప్పుల బాధల్లో ఉన్న వారిని తండ్రి విడిపించండి. ఆశీర్వాదంతో వారి అప్పులన్నింటినీ కొట్టివేయండి. సంపాదించుకున్నటకు తండ్రి వారికి కష్టార్జితమును దయచేయండి. వారి కష్టార్జితమును దీవించండి, ఆశీర్వదించండి. ఎంత కష్టపడినా వారికి మిగలటలేదేమో నాయన, నీ యొక్క ఆశీర్వాదము తండ్రి ఆ యొక్క కష్టార్జితాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువానికి వందనాలు తండ్రి, స్తోత్రములయ్యా. ప్రభా దేశమునకు మంచి వర్షమును దయచేయండి, రైతులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డలకు నాయన ప్రభా మంచి జ్ఞానం దయచేయండి. మరలా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాగా నాయన సహాయం చేయండి ప్రభా. వారికి మంచి చదువును దయచేయండి. వృద్ధులను ఆరోగ్యాలతో దీవించండి ప్రభా. సంఘ కాపలను, మిషనరీలు, ఎవాంజలిస్టులను ఆశీర్వదించండి ప్రభా. ప్రతి చోట పరిచర్య ప్రభా విత్తబడుటకు నాయన, అనేకులు మారు మనసు పొందుటకు నాయన, సేవంతటిని నూరంతలుగా ఫలింపజేయమని, సమస్తము ఎరిగిన వాడికి, సమస్తము విన్నవాడికి, సమస్తము నెరవేర్చువాడికి సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.